ఏ సైజ్ వరకు కిడ్నీ ట్యూమర్స్ని మనం కేవలం ట్యూమర్ని మాత్రమే తీసేసి కిడ్నీ మొత్తాన్ని కాపాడొచ్చు అనేది చాలా కామన్ అనుమానం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిటీ స్కాన్ యొక్క ఉపయోగం ఎక్కువ అవడం వల్ల మనకి ఇన్సిడెంటల్గా కనపడే ట్యూమర్స్ ఎక్కువ అయ్యాయి. ఇన్సిడెంటల్గా అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా కేవలం స్కాన్లో మాత్రమే బయటపడే ట్యూమర్స్. సో వీటి సైజ్ సాధారణంగా 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ వరకు ఉంటాయన్నమాట. సో అప్ టు 6 to 7 సెంటీమీటర్స్ అంటే 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కనుక కిడ్నీ ట్యూమర్ ఉండి అది కిడ్నీ లోపలికి చొచ్చుకుపోకుండా కిడ్నీ బయట భాగంలోనే ఉంటూ మిగతా ఎక్కడ గనక ట్యూమర్స్ ఏమీ లేకపోతే మనం ఆ ట్యూమర్ని మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ట్యూమర్ని మాత్రమే తీసేసి మిగతా కిడ్నీ మొత్తాన్ని మనం కాపాడొచ్చు. సో ఈ సర్జరీ కూడా ఈ మధ్యకాలంలో మనం రోబోట్ ద్వారా చాలా సులువుగా చేయగలుగుతున్నాం. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అదే కనుక సైజు 7 సెంటీమీటర్స్ పైన ఉండి కిడ్నీ లోపలి భాగానికి చొచ్చుకుపోతూ ఆర్ కిడ్నీ పక్కనున్న వేరే అవయవాలకు కూడా పాకిపోయి ఆర్ కిడ్నీకి బ్లడ్ సప్లైని డ్రైన్ చేసే వెయిన్ ఉంటుంది, రీనల్ వెయిన్ అంటాం, ఆ వెయిన్లోకి వెళ్ళిపోతున్నా అప్పుడు మనకి ఈ ట్యూమర్ని మాత్రమే తొలగించే సర్జరీ అంటే పార్షల్ నెఫ్రెక్టమీ మనకి పాసిబుల్ కాదు.